హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది పాత వీడియో కంటిన్యూషన్ అనమాట. రాజమండ్రిలో ఎండలు అయితే మాత్రం మామూలుగా లేవు. ఇళ్లలో ఉండండి, మరీ అవసరం అయితేనే తప్ప బయటకు అయితే వెళ్ళకండి. ఏదో అలా చెప్తాం కానీ ఎవరి పనులు వాళ్ళకుంటాయి. ఈవినింగ్ 6 o'clockకి బయటికి వెళ్ళినా కూడా ఎండలు అయితే ఆ చెవులోంచి ఆ వేడి గాలి అనేది మామూలుగా వెళ్ళట్లేదు అసలు. ఎనీవేస్, టేక్ కేర్. ఇంకెంతకన్నా ఇంకేం చెప్పగలని చెప్పండి. సో ఈ వ్లాగ్ ఏంటంటే కంటిన్యూషన్ అన్నమాట. ఆ రోజు లులు మాల్లో ఎవరైనా కొత్తగా చూస్తే మీకు పాత ప్రీవియస్ వీడియో చూస్తే తెలుస్తుంది. లులు మాల్లో క్రాబ్స్ అయి కొనుక్కోవడానికి వెళ్ళాం కదా, సో కొనుక్కొని వచ్చేసాము. ఇంకా నైట్ ఇంట్లో డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. డిన్నర్కి వచ్చేసి సలాడ్ ప్రిపేర్ చేస్తుంది ప్రియాంక. అప్పుడు లులు మాల్లో తీసుకున్నవి కేక్స్ అవన్నీ తిన్నాం కదా, సో ఫుల్ హెవీగా ఉందన్నమాట. పీతలు కట్ చేసినవి ఇలాగ ఉప్పు కారం పసుపు మసాలా కలిపేసి డీప్లో పెట్టేసాము. సండే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఆ రోజు సలాడ్ మాత్రం ప్రియాంక చాలా బాగా చేసింది. ఇవి చూసారా, చెర్రీ టమాటోస్, ఇవన్నీ కూడా లులు మాల్లోనే తీసుకున్నదనమాట తను. అంటే ఆ రోజు మేము అవి షాపింగ్ చేయలేదు, తను ప్రీవియస్గానే అవి షాప్ చేసి పెట్టుకుంది. అండ్ తను ఆఫీస్ నుంచి వచ్చి ఏమంటారు డిన్నర్ అది ప్రిపేర్ చేయడానికి టైం పడుతుంది కదా, సో అలా కాకుండా తను ఏంటంటే అన్నీ కట్ చేసి చాప్ చేసి పెట్టేసుకుంటుంది. సో దట్ ఏంటంటే తను వెంటనే అలా సలాడ్ అది ప్రిపేర్ చేసుకొని తింటున్నారంట. నాకు పెట్టిందనమాట, వదిన ట్రై చేయండి బాగుంటుంది సలాడ్ అంటే. సరే కొంచెం చెయ్యి ప్రియాంక అంటే ఆ రోజు నేను మనీష్ అండ్ అలాగే మా ప్రియాంక మా ముగ్గురికి డిన్నర్ సలాడే. విహాన్ అయితే బయట పానీపూరి కేక్స్ అవి తినేసాడు. ఇంకా మా హస్బెండ్ ఏదో ఎవరో ఫ్రెండ్ని కలవాలని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. మీరు ఇక్కడ చూసారా, తను ఆలివ్ ఆయిల్ యూజ్ చేసింది. ఆలివ్ ఆయిల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాబేజ్, చెర్రీ టమాటోస్ అండ్ ఫ్రోజన్ స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా లులు మాల్లో తెచ్చుకొని పెట్టుకుందనమాట. ఇవన్నీ కూడా స్టిర్ ఫ్రై చేసింది. అండ్ అలాగే క్యూనో అంట, ఇవి ఐ మీన్ కొరలు మిల్లెట్స్ లాగా, అలాగే ఇవి కూడా అంట తను కొంచెం బాయిల్ చేసి పెట్టుకుంది. ఎందుకంటే తనకి వర్క్ ఈజీ అవ్వాలి కదా, బాబుతో తనకి చేసుకోవడం కష్టం అవుతుంది. అందుకనే అన్నీ కూడా ముందు ప్రిపేర్ చేసుకుంటుంది. సో చకాచకమన్నట్టుగా తన ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తుంది. చాలా బాగా ప్రిపేర్ చేసింది ఆ రోజు. అండ్ ఆలివ్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అలా యాడ్ చేస్తూ ఉంది. సలాడ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. నేను ట్రై చేద్దామని చెప్పి వీడియో తీసాను. అండ్ అలాగే మీకు కూడా ఎవరైతే డైట్లో ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, సో ఇలాగా బాగుంటుందని చెప్పి నేను షేర్ చేశాను అనమాట మీ అందరికీ కూడా. ఇంక ఇందులో కావాలంటే మీరు క్యారెట్ ఏమంటారు బీట్రూట్ ఇట్లా చాలా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఆ రోజు తనకి ఏది అవైలబుల్గా ఉన్నాయి వెజ్జీస్ అవి మాత్రమే యాడ్ చేసి చేసింది. బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది. మా మనీష్కి అయితే ప్లేట్ ఇలా ఇచ్చేసాం. అండ్ మేము ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ మయోనీస్ యాడ్ చేసాం అనమాట. టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందని చెప్పి నేను చూసారా ఎంత తింటున్నానో టేస్ట్ చేద్దామని చెప్పి ట్రై చేసాం. బట్ ఎనీవేస్ అదిరిపోయింది సలాడ్ అయితే మాత్రం. ఈసారి నేను కూడా ట్రై చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటి పనులు అయితే అవుతున్నాయి కదా, సో పెయింటింగ్ పనులు అవన్నీ కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ షిఫ్టింగ్ అది ఉంటుంది. సో వీడియోస్ అవి అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. మ్యాక్సిమం నాకు ఎప్పుడు టైం ఉంటే ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు మీకు అన్నీ కూడా నేను అప్లోడ్ చేసి పెడుతూ ఉంటానన్నమాట. సలాడ్ అనేది చాలా యమ్మీగా ఉంది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. సో సాటర్డే నైట్ అలా మా సలాడ్తో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే సండే. ఆ రోజు ఏంటంటే మేమందరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. కూకట్పల్లి ఇంటి దగ్గర ఉన్న రెస్టారెంట్కి. యాక్చువల్లీ మీరు గమనించారా వీడియోలో ప్రియాంక, నేను అండ్ అలాగే మా విహాన్ మేము ముగ్గురమే వెళ్ళాము. మేము ముగ్గురమే కనిపిస్తాం మీకు వీడియోలో. మనీష్ అండ్ అలాగే మా హస్బెండ్ అర్జున్ లేరు, ఎందుకంటే క్రికెట్ నెట్స్ ఏవో బుక్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కలిసి క్రికెట్ ఆడడానికి వెళ్ళారు. సో అందుకనే మేము రాము డిన్నర్కి మీరే కనెక్ట్ చేయండి అంటే ప్రియాంక అంది వదిన రండి ఇక్కడ రెస్టారెంట్ బాగుంది, మేము లాస్ట్ టైం వెళ్ళాము అక్కడ ట్రై చేద్దామని చెప్పేసి సో అక్కడికి వెళ్ళామన్నమాట. తను ఏదైతే లాస్ట్ టైం తిన్నదో అవన్నీ చాలా బాగున్నాయంట. సో అవన్నీ మీతో ట్రై చేపిస్తాను రండి అని చెప్పి తీసుకెళ్ళింది. రెస్టారెంట్ అయితే ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు అయితే ఖాళీ లేదనమాట. తర్వాత మెల్లమెల్లగా చాలా రష్ అయిపోయి చాలా వెయిటింగ్ అయిపోయింది. మేము ఎగ్జాక్ట్గా 8 ఆ టైంకి వెళ్ళాము. బట్ ఎనీవేస్ అప్పటికి కొంచెం వెయిటింగ్ ఉంది. ఇంకా మాది కంప్లీట్ అయ్యేసరికి మాత్రం చాలా రష్ అయిపోయింది. ఇదేంటంటే మండీ స్టైల్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ మెయిన్గా ట్రై చేయాల్సింది ఏంటంటే ఫిష్ చిప్స్ అనమాట. సో తన మేనేజర్ని అదే అడుగుతుంది. లాస్ట్ టైము వాళ్ళు చికెన్ మండి ఏదో ట్రై చేశారంట, అది కూడా కావాలని అడుగుతుంది. ఇగో ఇవి చూసారా స్టార్టర్స్ ఇవే అనమాట. ఫిష్ ఫింగర్స్ ఫిష్ ఏదో ఫిష్ కట్లెట్ టైప్ ఫిష్కి సంబంధించిందే ఇది. దాంతో అండ్
అలాగే ఆలూ చిప్స్ అవి ఇచ్చారు. చాలా బాగుంది, మస్ట్ ట్రై ఐటమ్, చాలా బాగుంది. అండ్ అలాగే మండి తీసుకున్నాం, చికెన్ వింగ్స్ మండి అనమాట. స్మాల్ తీసుకున్నాం, బట్ అది కూడా తినలేకపోయాం మేమిద్దరమే కదా. ఇంకా అసలు విహాన్ అయితే స్టార్టర్స్ తినేసి ఆపేసాడు, ఇంకేం చేయలేదు. మాకేమట ఆ స్మాల్ది కూడా చాలా ఎక్కువ అయిపోయి, సరే ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి లాస్ట్కి పార్సల్ తీసుకొని ఇంటికి వచ్చాం. చాలా బాగుంది. నాకు ఇంతకీ రెస్టారెంట్ పేరు మర్చిపోయాను నేను, ఈసారి ప్రియాంకని అడిగి నేను మెన్షన్ చేస్తాను మీకు ఇక్కడ. అండ్ ఇది చూసారా మా విహాన్ ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇంతకీ మేము హైదరాబాద్ ఎందుకు వెళ్ళాం, వీడికి క్రికెట్ కోచింగ్ ఇప్పించడానికి హైదరాబాద్ వెళ్ళామన్నమాట. సో వీడు వాళ్ళ డాడీతో వెళ్ళి ఆ రోజు డెకెత్లాన్ అండ్ సమ్ అలాగే బీచ్ దగ్గర ఎక్కడో కోటి దగ్గర మొత్తం చాలా తిరిగి క్రికెట్ కిట్ అయితే కొనిపించుకున్నాడు. ఇంతకీ క్రికెట్ దాంట్లో జాయిన్ అవ్వడానికి అనమాట, కోచింగ్కి. మా హస్బెండ్కి తెలిసిన సమ్ ఫ్రెండ్స్ ఎవరో ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళు రంజీ ట్రోఫీ అట్లా ఆడేవాళ్ళు అనమాట, కోచింగ్ ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళని తీసుకెళ్దాము, అసలు వీడి పెర్ఫార్మెన్స్ ఎంత ఉందో వాళ్ళ దగ్గర తెలుస్తుంది కదా అని చెప్పి సో మేము వెళ్ళామన్నమాట. ఇంతకీ ఇది ఎక్కడంటే మాదాపూర్లో రామానాయుడు, ఇది చూసారా, ఇదే అనమాట. ఇది మాదాపూర్ లొకేషన్లో రామానాయుడు అకాడమీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ అది ఇస్తారు, కోచెస్ ఉండి వాళ్ళు ట్రైనింగ్స్ అవి ఇస్తూ ఉంటారనమాట. యాక్చువల్గా అయితే 3 months కోచింగ్, 6 months కోచింగ్, 1 year కోచింగ్, పర్సనల్ కోచింగ్, గ్రూప్ కోచింగ్ అని ఇలా చాలా ఉంటాయంట. నాకు తెలీదు, ఫర్ ద ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాగా నేను డీటెయిల్స్ అవి తెలుసుకున్నాను. మా హస్బెండ్కి ముందే తెలుసు డీటెయిల్స్ అవి. విహాన్కి క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో వీడి పెర్ఫార్మెన్స్ పేరెంట్స్ దగ్గర అండ్ అలాగే మన లోకల్లో పెర్ఫార్మెన్స్ కాదు, కొంచెం ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఐ మీన్ రంజీ ట్రోఫీస్ అలా ఆడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వీడు తెలుస్తుంది, వీళ్ళని ఒకసారి తీసుకెళ్తే అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళాము. ఆ రోజు 1 day మొత్తం ఉన్నారు. సార్ మొత్తం వీడిని ట్రైన్ చేశారు, అసలు వీడి పెర్ఫార్మెన్స్ చూశారు, అన్నీ కూడా చూసి మీ అబ్బాయి క్రికెట్ చాలా బాగా ఆడుతున్నాడు, ఇంకొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి, ఇది బెస్ట్ ఏజ్ అనమాట ట్రైనింగ్ ఇవ్వడానికి, సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పి మాట్లాడారు. ఎంత ప్లాన్ చేసుకున్నా ఏం చేసుకున్నా ఎలాగైతే చెప్పండి, ఇక్కడేమో కొత్త ఇంటి పని అవుతూ ఉంది, మేమేమో హాలిడేస్ కదా అని సరదాగా వెళ్ళాము. తను ఏంటంటే అర్జున్ జాయిన్ చేసేద్దాము అంటున్నారు, 1 monthకి మాట్లాడి జాయిన్ చేద్దాం. 1 monthకి మాట్లాడితే ఇక్కడ పనులు ఎలాగా ఆగిపోతాయి కదా ఇంటి పని. సో ఇంకా ఫైనల్గా మేము ఏం డిసైడ్ అయ్యామంటే నెక్స్ట్ హాలిడేస్కి ప్లాన్ చేద్దాము, ఒక 1 month 1.5 month అని ఇంకా ఫైనల్గా అలా డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ మేమందరం కలిసి ఎక్కడికి వెళ్ళలేదు, సెపరేట్గా వెళ్ళాం తప్ప కలిసి ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి ఒక మంచి రెస్టారెంట్, అద్భుత ఆహార అనే రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. సో అక్కడికి వచ్చేసాము, చాలా రివ్యూస్ బాగున్నాయి, సెలబ్రిటీస్ అందరూ కూడా పాజిటివ్గా చెప్పారు. సరే వెళ్ళి ట్రై చేద్దామని చెప్పి ఈ రెస్టారెంట్కి వచ్చాం. ఇది వచ్చి హైటెక్ సిటీ దగ్గర ఏమోనండి, నాకు ప్లేసెస్ అయితే తెలియదు, అక్కడైతే ఉంది. మీరు గూగుల్ చేసిన, ఇన్స్టాలో చూసిన అద్భుత ఆహార అనే రెస్టారెంట్ అని కొడితే మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి అందులో. బయటేమో ఆ రోజు ఫుల్ వర్షం అనమాట, హైదరాబాద్లో మేబీ నాకు తెలిసి అది ఫస్ట్ వర్షం అనుకుంటా. సో అది పడుతుంది, ఇంకా ట్రాఫిక్లో మేము చాలాసేపు స్టక్ ఆన్ అయిపోయామన్నమాట, ఒక 1/2 hour 1 hour దాకా. ఇంక ఫైనల్గా ఒకలాగా వచ్చేసాము. ఇంకా వేడిగా ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేసుకుందామని చెప్పేసి సో మెనూ మొత్తం చూసాము.
నిజంగా ఆ రెస్టారెంట్లో మంచి 90s సాంగ్స్ ప్లేలిస్ట్ అయితే పెట్టాడనమాట. మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లిప్పింగ్స్లో చూసుంటే ప్రతిదీ హిట్ సాంగే. మంచి సాంగ్ వింటూ మంచి ఫుడ్ తింటే, బయట వేడివేడి ఫుడ్ తింటూ బయట వర్షం పడుతుంటే ఎలా ఉంటుందో అలా ఎంజాయ్ చేసాం అసలు మేము ఆ రోజైతే మాత్రం. అండ్ ఇక్కడ సూప్స్ చూసారా, ఒకటి చికెన్ సూప్ అండ్ ఇంకొకటి వచ్చేసి మటన్ సూప్. మన రెగ్యులర్ సూప్స్లా కాకుండా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. కోడి చారు, మటన్ రసం అని సమ్మేమో అలా ఉన్నాయి. బట్ అయితే చాలా బాగున్నాయి అనమాట, స్పైసీగా టేస్టీగా. అండ్ స్టార్టర్స్ కూడా మేము 3 టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ చెప్పాము. స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ బిర్యానీస్ వచ్చేసి నాకు కొంచెం డౌన్ అనిపించింది. అంటే ఇవన్నీ హైదరాబాద్ స్టైల్ ఉంటాయి, మన ఆంధ్ర సైడ్ ఏంటంటే ఫ్రైడ్ టైప్ ఉంటాయి కదా. సో మనకి రెగ్యులర్గా ఇవి అలవాటు. బట్ మిగిలిన వాళ్ళందరికీ నచ్చింది. నా ఒపీనియన్ ఏంటంటే బిర్యానీస్ కొంచెం తగ్గిందేమో అని అనిపించింది అనమాట. అండ్ బిర్యానీస్ వచ్చి బాహుబలి థాలీ సమ్ ఏదో అన్నారు. ఐ మీన్ బాహుబలి బిర్యానీ అంటే ఒక 4 వెరైటీస్ అలా వస్తాయన్నమాట. ప్రాన్స్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అండ్ అలాగే సమ్ ఇంకొకటి ఏంటంటే బిర్యానీ రైస్ సంథింగ్ ఏదో. రైస్ అంతా ఒకటే ఫ్లేవర్, 4 వెరైటీస్కి కూడా రైస్ అంతా ఒకటే, బయట కర్రీస్ అనేవి యాడ్ అయినాయి. సో బిర్యానీ అయిపోయిన తర్వాత లాస్ట్లో డిజర్ట్ అనమాట, ఆప్రికాట్ డిలైట్. ది బెస్ట్ అనమాట ఆప్రికాట్ డిలైట్. మేము ఎక్కడ తిన్నా కూడా అసలు దీన్ని బీట్ చేసేదైతే ఏమీ లేదు. ఫస్ట్ అసలు తిందామా వద్దా, టేస్ట్ ఎలా ఉంటుందని ఒకటి ఆర్డర్ చేసాం. బట్ నచ్చి ఆ తర్వాత 2-3 సేమ్ డిజర్ట్ 2-3 ఆర్డర్ చేసామన్నమాట. చాలా బాగుంది ఆప్రికాట్ అయితే మాత్రం. ఫైనల్గా అద్భుత ఆహారాకి నా రివ్యూ ఏంటంటే స్టార్టర్స్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి, మస్ట్ ట్రై చేయండి. అండ్ బిర్యానీ అనేది నాకు కొంచెం ఓకే అనిపించింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా, హోటల్లో మొత్తం ది బెస్ట్ సౌత్ స్టార్స్ అందరినీ కూడా అక్కడ వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా వేశారు ఫ్రేమ్లో. ఎనీవేస్ మీరు కనుక ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే రెస్టారెంట్ అనేది చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియోని నేను ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ డే మేము రాజమండ్రి కూడా స్టార్ట్ అయిపోయాం.